ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఈరోజంతా దేవుడు తన సన్నిధిని తోడుగా చేసి అత్యధికమైన కృపను ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమె నిశ్చయంగా దేవుని బిడ్డ, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎవరు దేవుని చేత పంపబడిన వారో అర్థం కాకుండా దేవుని చేత పంపబడిన వారిని గురించి మనం వెతుకుతూ ఉంటాం. దేవుని చేత పంపబడిన వ్యక్తి వీళ్ళు కాదా అని చెప్పి కలవరపడుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట చూడండి. ఈ మాట యేసయ్యను గురించి చెప్పబడింది. అయితే అక్కడ చెప్తున్న మాట చూడండి, దేవుడు ఎవరినైతే పంపిస్తాడో అతనికి దేవుడు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడంట. నిశ్చయంగా ఈరోజు వాళ్ళు కనిపించే ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే వారు ఆత్మతో నడిపింపబడతారు. వారు కొలత లేకుండా ఆత్మను పొందుకున్నారు కాబట్టి వారు ఏం చేస్తారంటే లోక సంబంధమైన మాటలు మాట్లాడరు, లేకపోతే వెటకానంతోనూ నోటికి ఇష్టం వచ్చినట్లుగాను ఇతరులను బాధ పెట్టినట్లుగా గాను వారు మాట్లాడరు. కానీ వారు ఏం మాట్లాడతారంటే దైవిక సంబంధమైన మాటలు, దేవుని మాటలే వారు మాట్లాడతారంట. వారిలో ఉండే ఒక లక్షణం ఎటువంటిది అంటే వారు దేవుని మాటలు మాట్లాడేవారిగా ఉంటారు. ఈరోజు చాలా మందిని చూడండి, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుని సేవకులమని చెప్పుకుంటూ లోక సంబంధమైన వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు, లోక సంబంధమైన పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభు పంపిన వానికి ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ దేవుడే చెప్తూ ఉన్నాడు. ఏంటంటే దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మనిస్తాడు కాబట్టి ఆయన దేవుని గురించిన మాటలు మాత్రమే మాట్లాడతాడు అని చెప్పేసి ఆ మాటలే పలుకుతాడు, దేవుని మాటలే పలుకుతాడు అని చెప్పేసి రాయబడి ఉంది. మనం ఇదంతా చూసినట్లయితే యేసయ్య తన జీవిత కాలంలో మనం చూసినట్లయితే, ప్రభు పరిచర్యలో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా సొంత విషయాలు మాట్లాడినట్లుగా కానీ, వ్యర్థమైన విషయాలు మాట్లాడినట్టుగా కానీ, ఎక్కడ కూడా లోక సంబంధమైన విషయాలు మాట్లాడినట్టుగా కానీ, జరుగుతున్న పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నట్టుగా కనిపించలేదు. కానీ దేవుని మాటలే పలుకుతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని మాటలే పలుకుతూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉంటాడు, నా తండ్రికి ఇష్టమైన కార్యాలు నేను చేస్తా ఉన్నాను, నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు, నేను నా తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి వచ్చాను, నన్ను పంపిన వాని చిత్తాన్ని చేయడానికి వచ్చాను. ప్రతి దాంట్లో కూడా దేవుని గురించిన మాటే. ఎక్కడ కూడా కనీసము తనకి కీర్తి కూడా కలగచేయొద్దని చెప్తా ఉంటాడు. అనేకులు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకున్నప్పుడు, అనేకులు వచ్చి ఆయన దగ్గర బాగుపరచబడ్డప్పుడు ఆయన చెప్తా ఉంటారు, ఎక్కడ కూడా చెప్పకండి, మౌనంగా ఉండండి, వెళ్ళి మీ దేహాలు యాజకులకు కనపరచుకొని ప్రభువుని మహింపరచండి, దేవుని మహింపరచండి అని అంటా ఉంటాడు. నిజంగా అది చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన దేవుని కుమారుడే అయ్యుండి తన యొక్క సొంత కీర్తిని కూడా తను కోరుకోకుండా దేవుని తండ్రి కీర్తిని కోరుకుంటూ ఉన్నాడు, తండ్రి యొక్క ఘనతను కోరుకుంటూ ఉన్నాడండి. నిజంగా ప్రభు యొక్క ఆత్మ అంటే దేవుని ఆత్మ జరిగించే కార్యాలు చూడండి. దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మనిస్తాడంట. ఎందుకు ఆత్మనిస్తాడు అంటే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, ప్రభు ఆత్మ నా మీదనున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలకు, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఎక్కడ అంటే యెషయా గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. యెషయా గ్రంథంలో దేవుని ఆత్మ నిలిచిన వారు ఏంటి, ప్రభు ఎందుకు వారిపైన దేవుని తన ఆత్మను కుమ్మరించాడంటే నలిగిన వారిని విడిపించడానికి, చెరలోనున్న వారిని విడిపించడానికి, గుడ్డి వారిని బాగు చేయడానికి దేవుడు తన ఆత్మను వారిపై కుమ్మరిస్తాడంట. దేవుడు తన పరిశుద్ధాత్మతో దేవుడు నడిపిస్తారన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూడండి, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగాను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఆమె యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన
ఆ ప్రవచనం నెరవేరినట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడంట. ఈయన యందు ఏమి ఉంచి ఉన్నానంటే నా ఆత్మ నుంచి ఉన్నాను. యేసయ్య యందు దేవుడు తన ఆత్మ నుంచి ఉన్నాడు. అందుకే బాప్తిజం పొందుకోగానే పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చుట మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్న వారందరూ కూడా చూస్తూ ఉంటారు, ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను అంటాడు. అదేవిధంగా ఆయన ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి, ఆత్మచేత నడిపింపబడుతున్నాడు కాబట్టి ఎక్కడ చూసినా సమయోచితంగా మాట్లాడుతూ వచ్చాడు. వ్యర్థమైన వివాదాలకు కానీ, వ్యర్థమైన పరిస్థితుల్లో కానీ చోటు ఇవ్వలేదు. ప్రభువు సమయోచితంగా జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ, ఎవరికి ఇవ్వాల్సిన సమాధానం వారికి ఇస్తూ జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ వచ్చాడండి. చివరికి కూడా సిలువలో ఆయన భయంకరమైన వేదనను అనుభవిస్తూ కూడా యుక్తమైన మాటలే, దేవుని మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవునిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మనిస్తాడు. అందుకే వారు దేవుని మాటలే పలుకుతారంట. అదేవిధంగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, పెంతెకొస్తు పండగ దినమున మేడగదిలో శిష్యులందరి మీదకి, అక్కడ కూడి ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చింది. వెంటనే వారిలోంచి పేతురు లేచి నిలబడి ప్రభు మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు తన ఆత్మను పంపిస్తాడంటే దేవుని మాటలు పలకడానికి, దేవుని మాటలు చెప్పడానికి. అప్పటి వరకు మౌనంగా ఉన్న పేతురు, అప్పటి వరకు ప్రభువుని మాట్లాడడానికి భయపడ్డ పేతురు, ప్రభు తెలుసు అని ఒప్పుకోలేని స్థితిలో ఉన్న పేతురు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో, దేవుని ఆత్మచేత అభిషేకింపబడ్డాడో, వెంటనే ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు, స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తను పంపాడు అని ఎలా తెలుస్తుంది మనకి? ఒక వ్యక్తి దేవుడి చేత పంపబడ్డాడు అని ఎలా తెలుస్తుందంటే, అతడిలో ఉండే వారిలో ఉండే ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, వారు పైన కొలత లేకుండా ఆత్మ ఉంటుంది కాబట్టి వారు దేవుని మాటలు పలుకుతారంట. ఆమె ఏ భయం లేకుండా, ఏ కలవరం లేకుండా, ఏ జంకడం లేకుండా దేవుని యొక్క మాటలు స్పష్టంగా తెలియజేస్తారు. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలో కలవరపడకండి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లేస్తూ ఉంటారు, అనేకులు అబద్ధమైన ప్రవచనాలు చెప్తూ ఉంటారు, అనేకమైన అబద్ధమైన విషయాల గురించి మనం మనస్సును త్రిప్పివేస్తూ, మన మనస్సులో కలవరాన్ని కలగజేస్తూ, మన మనస్సులో ఆలోచనలన్నీ కూడా కన్ఫ్యూజన్స్లోకి పంపిస్తూ ఉంటారు. ఏంటి ప్రభా, ఇలాంటి వారితో నేను ఎలా గుర్తించాలి అంటే, వారు దేవుడు పంపాడు అనడానికి మనకు సూచన ఏంటంటే, వారు దేవుని మాటలు పలుకుతారు. ఎందుకంటే కొలత లేకుండా దేవుని ఆత్మ వారి పైన ఉంది. యేసయ్య ఎలా అయితే పలికాడో అట్టి రీతిగానే వారు కూడా జీవించగలుగుతారు. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అట్టి కృప, జ్ఞానము, నడిపింపు మనందరికీ ఇచ్చును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌనతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిశ్చయంగా ఈరోజు మీరు వాగ్దానం చేస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీవు పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాను నా ప్రభా. ఈరోజు నీ బిడ్డలేడల కొలత లేని ఆత్మను అనుగ్రహించండి. నీ మాటలు పలకగలిగిన సామర్థ్యమును, జ్ఞానమును, అట్టి ఆత్మ నడిపింపును ప్రభా అయా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచుదనన్నావు ప్రభా. నీ బిడ్డల నోట నీ మాటలు ఉంచు ప్రభా. నీ సన్నిధిలో బలమైన సాక్షులుగా వాడుకోండి. ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, కృపను అనుగ్రహించండి, సహాయం దయచండి. ఈ రోజంతను నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా నుండి చేసి గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమె. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.